హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హాఫ్ షోల్డర్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అండి. ఇప్పుడు చాలా నడుస్తున్నాయి కదా మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. పాపకు మరియు మదర్కి ఎలా కుట్టుకోవాలో నేర్చుకోండి. దీంట్లో నేను చిన్నపిల్లలకి హాఫ్ షోల్డర్ కాకుండా నార్మల్గా కూడా ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత హాఫ్ షోల్డర్కి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్లియర్గా. సో చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో మనకు ఇక్కడ నాకు మొత్తం 6 మీటర్స్ క్లాత్ పట్టింది. టాప్ హైట్ కావాలి, బాటమ్ హైట్ అంటే ఇది షోల్డర్ నుంచి వేస్ట్ రౌండ్ వరకు, ఇది బాటమ్ హైట్ ఏమో వేస్ట్ రౌండ్ నుంచి కింద ఫ్లోర్ వరకు అన్నమాట. అది ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ మా 6 ఇయర్స్ పాపకైతే టాప్ హైట్ 11 ఇంచెస్, బాటమ్ హైట్ 29 ఇంచెస్ ఉందండి. చెస్ట్ వేస్ట్ రౌండ్ కూడా కావాలి మనకి. చెస్ట్ ఏమో 26 ఇంచెస్, వేస్ట్ రౌండ్ ఏమో 26 ఇంచెస్. చిన్నపిల్లలకు చెస్ట్ వేస్ట్ రౌండ్ సేమ్ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను హాఫ్ షోల్డర్ది కాకుండా నార్మల్ది చూపిస్తున్నాను. ఫోల్డ్లో క్లాత్ కటింగ్ చేసేటప్పుడు హాఫ్ షోల్డర్ది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. షోల్డరు 4.5 మార్క్ చేయాలి. షోల్డర్ ఎంత మార్క్ చేస్తామో కింద కూడా అంతే మార్క్ చేయాలి కదా. సో 4.5. చెస్ట్ ఏమో 26/4 అంటే సో 6.5 వస్తుందండి. 6.5 మార్క్ చేసుకొని అంటే 6.5 మార్క్ చేసుకొని 1.5 ఖర్చు కోసం వదిలేసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఆర్ 1 ఇంచ్ మార్క్ చేసి ఇలా కర్వ్ షేప్ గీసేసుకోవాలి. ఈ హైట్ ఏమో 11 ఇంచెస్, 11 + 1 ఇంచెస్ 12 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట. వేస్ట్ రౌండ్ కూడా 26 కాబట్టి 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. సో ఇదన్నమాట టాపు. నెక్స్ట్ కిందకు అంబ్రెల్లా కటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం బ్లాక్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మార్క్ చేయాలంటే వేస్ట్ రౌండ్ 26 ఉంది కదా, 26/4 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇది 6.5 వస్తుంది. 6.5 మార్క్ చేసుకొని ఇటు కూడా 6.5 మార్క్ చేసుకొని ఇలా గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి బాటమ్ హైట్ 29 ఇంచెస్ కదా, అంటే 29 + 1 ఇంచ్ 30 ఇంచెస్ మార్క్ చేయాలి. ఇటు కూడా ఇలా చుట్టూతా 30 మార్క్ చేసుకుంటూ రావాలి. సో ఇలా మార్క్ చేయాలన్నమాట. ఇది అంబ్రెల్లా కటింగ్. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు, లేదంటే కుచ్చులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ నుంచి 6.5 వచ్చింది కదా, నేను 7 ఇంచెస్ మార్క్ చేశాను. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండొద్దని. సో 7 ఇంచెస్ మార్క్ చేశాను. ఎక్కువ ఉంటే కుచ్చులు పెట్టుకోవచ్చు. నడుము దగ్గర టైట్ అయితే కష్టం కదా, అందుకని 7 ఇంచెస్ ఇలా చుట్టూతా మార్క్ చేసుకున్నాను.
తర్వాత ఇక్కడ నుంచి హైట్ 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ చుట్టూతా మార్క్ చేయాలి. సో ఇలా అక్కడక్కడ పెట్టుకుంటూ డాట్స్ పెట్టుకోవాలి 30 ఇంచెస్. అంతా గీకుతున్న వేస్ట్ క్లోజ్ ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. సో మార్కింగ్ చేశాను చూడండి, చాలా లైట్గా కనిపిస్తుంది, దానిపైన రాయట్లేదు ఇది చాక్ పీసు. సో ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర కట్ చేసేయాలి ఇటు అటు. చూసారు కదా, ఇది కటింగ్ పీస్. ఇప్పుడు పై పార్ట్ కట్ చేద్దాము. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. దాని కిందనైనా పైన పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు చెప్పింది నార్మల్ ఫ్రాక్ అయితే, కానీ నేను హాఫ్ షోల్డర్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం హైట్ అనేది సేమ్ దానంతే ఉంటుంది, 12 ఇంచెస్. ఈ షోల్డర్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఆర్మ్ దగ్గర 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో చెస్ట్ ఏమో 6.5 ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు కదా, కింద కూడా 6.5 ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4.5 ఇంచ్ మార్క్ చేసుకొని కిందకు కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంత తీసుకోవాలనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ హైట్ సేమ్ హైట్ 12 ఇంచెస్ ఉండాలి. సో 12 ఇంచెస్ ఉంది. ఫోల్డ్లో పెట్టుకున్నాను నేను. ఇటు ఫోల్డ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫోల్డ్ సైడ్ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో 6 ఇంచెస్ మార్క్ చేశాను. కిందకు 5 ఇంచెస్ కదా అండి, 5 ఇంచెస్ మార్క్ చేయాలి. సో ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ 6.5 ప్లస్ 1.5 ఇంచ్ 8 ఇంచెస్ కదా. సో 8 ఇంచెస్ మార్క్ చేసి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాలి. సో షేప్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. కింద కూడా 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ మార్క్ చేసేయాలి.
ఇక్కడ 4.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని సో 2.5 తీసుకుందాం అనుకుంటున్నాను నేను. 2.5కి మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్కు ఓపెన్లో కట్ చేసుకోవాలి కదా, జిప్ అయినా ఏదైనా యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో చిన్నపిల్లలకు కాబట్టి జిప్ పెడితేనే బెటర్. ఇలా జిప్ కోసం వదిలేసుకొని లేదంటే ఇలా పెట్టుకొని సో ఇలా పెట్టుకొని జిప్ కోసం ఈ ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నానండి, కొంచెం 1 ఇంచ్. డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. పెద్దవాళ్లకు షోల్డర్ కట్ లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికోసం మనకు వేస్ట్ రౌండ్ నుంచి హైట్, టాప్ హైట్, చెస్ట్ కావాలి. వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, కింద హైట్ ఏమో 40 ఇంచెస్, టాప్ హైట్ ఏమో 15 ఇంచెస్, చెస్ట్ ఏమో 32 ఇంచెస్. సో ముందుగా టాప్ ఎలా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ పార్ట్ అనేది క్లాత్ ఇలా ఉంటుంది కదా, ఫోల్డ్లో పెట్టుకోవాలి. సో ఈ షోల్డర్ అనేది షోల్డర్ కట్ కాబట్టి 7.5 ఇంచెస్ మార్క్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ అనేది 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ ఏమో 32 కదా, అంటే 32/4 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖర్చుకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఈ హైట్ అనేది ఈ టాప్ హైట్ అన్నమాట. 15 + 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో 16 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కిందకు వేస్ట్ రౌండ్ ఏమో 28 ఇంచెస్ కదా, అంటే 7 ఇంచెస్ మార్క్ చేయాలి. 7 ఇంచెస్ + 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ డాట్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కొందరు డాట్స్ పెట్టుకుంటారు. ఆ డాట్స్ పెట్టాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా డాట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నేనైతే పెట్టుకోవట్లేదు, సో యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర నుంచి కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలాగా
ఇక్కడేమో 6.5 మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 6.5 మార్క్ చేసుకొని కిందకేమో 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇదన్నమాట టాప్ పార్ట్ అనేది. బాటమ్కి సేమ్ బ్లాక్ మెజర్మెంట్ చిన్నపిల్లలకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 28 కదా, 28/4 ఎంత అవుతుంది? 7 ఇంచెస్ కదా. సో 7 + 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ. అంటే 8 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటు నుంచి ఫోల్డ్ ఉంటుంది కదా, సో 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ హైట్ అనేది కింద హైట్ 40 ఇంచెస్ కదండి, 40 + 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 41 ఇంచెస్. 41 ఇంచెస్ చుట్టూతా ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు దీన్ని ఇలాగా ఒకవేళ 41 ఇంచెస్ రాకపోతే పన్నా అనేది తక్కువ ఉంటే కిందికి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఈ పార్ట్ అనేది పేపర్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అది క్లాత్ పైన చూపిస్తాను నేను మీకు. ఎయిట్ ఇంచెస్ మార్క్ చేశానండి ఇక్కడ చుట్టూతా. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు 41 ఇంచెస్ మార్క్ చేయాలి. అక్కడ క్లాత్ సరిపోదని పేపర్ రెడీగా పెట్టుకున్నాను, చూసారు కదా. ఈ డిజైన్ దాకా పెట్టుకున్నాను పేపర్ అనేది. సో ఇలా పేపర్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 41 ఇంచెస్ ఉంది. సో ఇదన్నమాట మార్కింగ్ పేపర్ పైన. ఇది పన్నా తక్కువగా ఉండడం వల్ల సరిపోలేదు. సో అక్కడ పేపర్ కూడా సరిపోలేదు. సో క్లాత్ పెట్టాము ప్రస్తుతానికైతే. అటాచ్ చేసేటప్పుడు అది కూడా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. లేదంటే 2 పేపర్లను కుట్టేసుకొని పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ పార్ట్ 2 షోల్డర్ దగ్గర డిజైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.